కూడి వచ్చినందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. మరియు ఆయన, నేను యెషే కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. చాలండి. ఈ రోజున మనం మరి ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రియులరా, బైబిల్లో అనేకమైన శ్రేష్టమైన భక్తులని మనం చూస్తాం. అబ్రహాముని మనం చూస్తాం, మోషేని మనం చూస్తాం, ఇస్సాకు యాకోబులని దేవునికి ఇష్టమైన వారినిగా మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలును మనం చూస్తాం, ఒక పేతుర్ని మనం చూస్తాం, శ్రమలకు అంబాసిడర్ అయిన యోబుని కూడా మనం చూస్తాం. అనగా బైబిల్లో ఒక శ్రేష్టమైన విశ్వాసుల సమూహాన్ని మనం చూస్తాం. ఆ సమూహాన్ని అంతటిని గురించి మీరు చదవాల్సిన అవసరం లేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ విశ్వాసుల వీరుల జాబితా మొత్తం అందులో మనకి కనబడతా ఉంటుంది. అనగా ఒక్కొక్క వ్యక్తి తన విశ్వాసాన్ని ఎలా చూపించాడు, ఒక్కొక్క వ్యక్తి తనకున్నటువంటి భక్తి జీవితాన్ని ఎలా ప్రదర్శించాడు, దేవుని దగ్గర తన హృదయాన్ని ఏ విధంగా కనపరుచుకున్నాడో మనం బైబిల్లో అనేక మందిని మనము చూస్తాం. అయితే ఒక్కొక్క వ్యక్తి గురించి ఒక్కొక్క శ్రేష్టమైన లక్షణాన్ని మనం బైబిల్లో మనం చూడొచ్చు. ఉదాహరణకి అబ్రహాముని గనక మనం చూస్తే, అబ్రహాముకి దేవుడు ఒక బిరుదు పెట్టాడు. అదేంటంటే, అబ్రామా, నీ పేరు ఇక మీదట అబ్రాము అనబడదు, నీ పేరు ఇక మీదట అబ్రహాము అని అనబడుతోంది. ఎందుకంటే నువ్వు అనేక జనములకు తండ్రివి, నువ్వు విశ్వాసులకి తండ్రివి అని దేవుడు అబ్రహాముకి ఆ విశ్వాసుల తండ్రిగా ఒక బిరుదుని ఇచ్చాడు. ప్రియులరా, విశ్వాసం అబ్రహాములో మనం చూడాల్సినటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే, అతనిలో మనము విశ్వాసాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత మనము మోషే దగ్గరికి వస్తే, మోషే కూడా ఒక శ్రేష్టమైన లక్షణాన్ని మనం చూస్తాం. అదేంటంటే, దేవుడే మోషేని గురించి సాక్ష్యం ఇస్తాడండి. దేవుడు ఏమంటాడనంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అనే మాటని మోషే గురించి రాయబడి ఉంది. ఒక సాత్వికాన్ని మనము మోషేలో మనము చూస్తామండి. ప్రియులరా, అలాగే బైబిల్లో యోబుని గనక మనం తీసుకుంటే, యోబుకు కూడా దేవుడు ఒక మంచి బిరుదు ఇస్తాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడనే ఒక సాక్ష్యాన్ని యోబులో మనము చూస్తామండి. కాబట్టి ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క లక్షణాన్ని మనము బైబిల్లో మనం చూడొచ్చు. వారి ద్వారా మనం పాఠాలు నేర్చుకోవచ్చు. అయితే దేవుడు మనం ఈ చదివినటువంటి వాక్య భాగంలో ఈ అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనంలో ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. అతనిలో ఉన్నటువంటి ఒక లక్షణాన్ని కూడా పరిచయం చేస్తున్నాడు. అదేంటంటే, ఆ వ్యక్తి పేరేంటండి? దావీదు అనే వ్యక్తిని దేవుడు మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. అతనిలో కూడా ఒక శ్రేష్టమైన లక్షణం ఉంది. దాన్ని నేను చదువుతున్నాను, చూడండి. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నేను యెషే కుమారుడైన దావీదుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఏ మనుషుడు అంటండి ఈ దావీదు? గట్టిగా చెప్పాలి. ఇష్టానుసారుడైన మనుష్యుడు. సహజంగా దేవుని సేవకులు ఈ పదాన్ని మరొకలాగా చెప్తూ ఉంటారు. మంచి శ్రేష్టమైన అర్థాన్ని ఇచ్చేటట్లుగా చెప్తుంటారు. అదేంటంటే, దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు అన్నాడని చెబుతుంటారు. హృదయానుసారుడు అని బైబిల్లో లేదు, కానీ ఇష్టానుసారుడు, చిత్తానుసారుడు ఈ పదాలని తెలుగు బైబిల్లో ఈ పదాలని ఉపయోగించబడింది. అయితే ఈ ఇష్టానుసరుడు అనే మాటకి ఇంగ్లీష్ తర్జుమాలలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, ఏ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. అంటే దావీదు నా హృదయం వంటి హృదయం కలిగిన వాడు అని ఒక అర్థం ఇస్తుంది. ఇంకొక తర్జుమాలో ఏమని రాయబడి ఉంటుందంటే,
ఏ మ్యాన్ డియర్ టు మై హార్ట్. అంటే దావీదు నా హృదయానికి ప్రియమైన వాడు. నేను అనుకున్నవి నా హృదయంలో ఏదైతే అనుకుంటుందో దావీదు అది చేసేవాడు. నా హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశాలన్నీ దావీదు హృదయంలో కూడా ఉన్నాయి, వాటిని నెరవేర్చేవాడు. అందును బట్టే దైవజనులందరూ ఒక చక్కని బిరుదును దావీదుకి ఇచ్చాడు. దావీదు దేవుని హృదయానుసారుడు. ఏ సారుడు నేనా? హృదయానుసారుడు. అంటే దేవుని హృదయం దావీదు హృదయముతో కనెక్ట్ అయిపోద్ది. దేవుని హృదయాన్ని చూసినా దావీదు హృదయాన్ని చూసినా ఒకటేలా కనబడుతోంది. ప్రియులరా, దావీదు హృదయాన్ని చూస్తే మనం దేవుని హృదయాన్ని చూసినట్టే. అందును బట్టి దేవుడు దావీదు నా ఇష్టానుసారుడమైన వాడు, నా చిత్తానుసారుడైన వాడు, నా హృదయానుసారుడని దేవుడు దావీదు గురించి చెప్తున్నాడు. ప్రియులరా, ఈ రోజున ఏం చెప్పాలని నేను నిన్నటి వేళ ధ్యానం చేస్తున్నా. కొన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాను, కానీ ఈ రోజున ఎలాగైనా దేవుని వాక్యాన్ని దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని అందించేలేనటువంటి ఆ ఆలోచనతోటి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ మాటని నన్ను ప్రేరేపించాడు. అదేంటంటే, నాకు అక్కడ ఏం కనబడతా ఉంది, నేను ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు అక్కడ ఏం కనబడతా ఉంది ఆ వచనాలనంటే, దావీదు హృదయాన్ని దేవుడు మన ముందు పెడుతున్నాడు. దావీదు హృదయాన్ని దేవుడు మన ముందు ఉంచాడు. అంటే మనం ఈ రోజున మనం మన అంశం పేరేంటి, మనం ధ్యానించాల్సినటువంటి వాక్యం పేరేంటి అని అంటే, దావీదు హృదయం. ఎవరి హృదయం అంటే అండి? దావీదు హృదయం. ఆ దావీదు హృదయాన్ని మనం చూద్దాం. పాస్టర్లు కొన్ని సంవత్సరాల నుంచి, దేవుని సేవకులు కొన్ని సంవత్సరాల నుంచి, మన సండే స్కూల్ నుంచి, మనం రక్షించబడిన కొన్ని 20 సంవత్సరాల నుంచో, 30 సంవత్సరాల నుంచో, 40 సంవత్సరాల నుంచో, చిన్నప్పటి నుండి ఊహ తెలిసిన దగ్గర నుంచి దావీదు నా హృదయానుసారుడు, హృదయానుసారుడు, హృదయానుసారుడు అని అంటున్నాడు. అసలు ఏంటి హృదయానుసారుడు? ఎందుకని దేవుడు అసలు ఆ హృదయంలో ఏముంది? దావీదు హృదయంలో అసలు ఏముంది? దావీదు హృదయంలోనికి వెళ్దాం రండి. దావీదు హృదయాన్ని ఒకసారి తెరుద్దాం రండి. దావీదు హృదయపు గదిలోనికి మనం ప్రవేశిద్దాం రండి. బలవంతంగా కాదు, దావీదే ఆహ్వానిస్తాడు. దావీదే తలుపు తెరిచి నా హృదయాన్ని చూసుకోండి అని అంటాడు. మనుషులనే కాదు, దేవుడు దావీదు దేవుడితోనే చెప్తాడు. అదేంటంటే చూపిస్తాను చూడండి. కీర్తన 26వ అధ్యాయము 2వ వచన భాగంలో దావీదు దేవుడితో ఈ మాట చెప్తున్నాడు. కీర్తన 26వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. దేవుడికి తలుపులు తెరుస్తున్నాడండి. ఏ తలుపులు తెరుస్తున్నాడు? దావీదు హృదయం అనే తలుపులను తెరుస్తున్నాడు. హృదయం అనే తలుపుల్ని తెరుస్తూ దేవుణ్ణి ఇలా అడుగుతున్నాడు, దేవా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నా అంతరింద్రంలోనికి రా, నా హృదయమును పరిశోధించుమని దేవునికి తన హృదయపు తలుపులను తెరుస్తున్నాడు దావీదు. ఆ ధైర్యం అనుకుందా? అలాగ మన హృదయాన్ని మనం తెరవగలమా? ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, నా మాట కాదండి, నేను ప్రసంగంలో విన్నాను. ఆయన ఏం చెప్పాడనంటే, మన ఆలోచనలన్నీ ఒక మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ ఒక తెర మీద వేస్తే, అంటే ఒక సినిమా వేసినట్టుగా టీవీలో వేస్తే, మన పక్కనోడే మనల్ని కొడతాడంట. మన పక్కనోడి ఆలోచనలన్నీ తెర మీద వేస్తే మన పక్కనోడి మన మీద అంతామంట. మనుషుల హృదయంలోని తలంపులన్నీ ఇప్పుడు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. వాళ్ళ ఊహంతా చెడ్డది. వాళ్ళు మంచం మీద పండుకొని రాత్రి వేళ మోసపు క్రియలు యోచించుదురని భక్తుడు ప్రవచిస్తున్నాడు. ప్రియుల, మానవుని హృదయం చాలా ఘోరమైంది. అది ఘోరమైన వ్యాధి కలిగింది. హృదయాలకు ఇన్ఫెక్షన్ వచ్చింది అంటుంటారు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మ కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చిందమ్మా, అమ్మ చెవికి ఇన్ఫెక్షన్ వచ్చిందమ్మా, చెవిలో అంతా సీమేనమ్మా, అమ్మ నోరంతా ఇన్ఫెక్షన్ వచ్చిందమ్మా, పళ్ళన్నీ పుచ్చిపోయినాయమ్మా, అమ్మ కిడ్నీలకు ఇన్ఫెక్షన్ వచ్చిందమ్మా. అలాగే ప్రతి మానవుడికి హృదయానికి ఇన్ఫెక్షన్ వచ్చింది. హృదయం వ్యాధి కలిగింది అయిపోయింది. దేవునితో సరిపోయే హృదయం కనెక్ట్ అవ్వట్లేదు మనిషికి. అందును బట్టే మానవుడు దీవించబడలేకపోతున్నాడు. అందును బట్టే మానవుణ్ణి దేవుడు కనుగొనలేకపోతున్నాడు. కారణం ఏంటంటే, ప్రతివాని అంతరంగం చెడ్డదిగా ఉంది. ప్రతివాని హృదయం దేవునికి అస్సలకు సంబంధం లేనట్టుగా ఆయన హృదయానికి కనెక్ట్ అవ్వలేకపోతుంది.
అయితే దేవుడు దావీదుని గురించి చక్కని ఆలోచన చెప్తున్నాడు అని చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు నా హృదయానికి ప్రియమైన వాడు, దావీదు నా ఇష్టానుసారుడు, నా హృదయం వంటి హృదయం కలిగిన వాడు దావీదు అని అంటున్నాడు. ఏంటి ఆయన హృదయం, ఏముంది ఆయన హృదయంలో? ఆ హృదయంలోనికి మనం వెళ్దాం. దావీదు ఆహ్వానిస్తున్నాడు కదా, నా హృదయాన్ని పరిశీలించు ప్రభువా, పరీక్షించుకో ప్రభువా అని అంటున్నాడు కదా. మనం వెళ్దాం, మన హృదయాలని మనం కూడా పరిశోధించుకుందాం. ప్రియులరా, ఏంటి ఈ హృదయమో నేను కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. జాగ్రత్తగా గమనించండి. దావీదు హృదయం గురించి మనం ధ్యానం చేద్దాం. దావీదు హృదయాన్ని మనము ఈ రోజున ధ్యానం చేయాలి. ల్యాబ్లో చదువుకునేటప్పుడు కాలేజీకి వెళ్ళేటువంటి విద్యార్థులు కొన్ని జంతువులను తీసుకొచ్చి పరీక్ష చేస్తూ ఉంటారు. ఉదాహరణకి వానపాముల్ని, కప్పల్ని, ఇంకేం చేస్తారమ్మా కాలేజీలకు వెళ్ళే వాళ్ళు చెప్పాలి, బొద్దింకల్ని పరిశీలిస్తూ ఉంటారు దాన్ని. అలాగే మనం కూడా ఈ దావీదు హృదయాన్ని పరిశీలిద్దాం. అసలు ఆ హృదయంలో ఏముంది దావీదు హృదయంలో అని అంటే మొట్టమొదటి లక్షణాన్ని జ్ఞాపకం చేస్తాను, మనం ధ్యానం చేద్దాం. చూడండి, నేను ఈ మాట చెప్తాను, అందరూ పలకండి. దావీదు హృదయం, గట్టిగా చెప్తారా? దీన హృదయం. దావీదు హృదయం ఎటువంటి హృదయం అంటే దీన హృదయం. అది ఎలాగో కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు బెత్లెహేముకు వచ్చాడు. యెష్షయిని అతని కుమారులని పిలిపిస్తాడు. వాళ్ళని అభిషేకిద్దామని సమూయేలు తన నూనెని చేతిలో పట్టుకున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు సమూయేలు, నువ్వు ఎవరిని యెష్షయి కుమారులలో ఎవరి మీద చేయి వేయొద్దు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు పైరూపం లక్ష్య పెడతారు, నేనైతే హృదయాన్ని లక్ష్య పెడతాను అని దేవుడు చెప్పినప్పుడు వాళ్ళందరినీ పక్కన పెట్టిన తర్వాత ఆ గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదుని సమూయేలు పిలిపిస్తాడు. ఆ దావీదుని సమూయేలు తన సహోదరులందరి ఎదుట అభిషేకిస్తాడు. బైబిల్లో రాబడిన చక్కని మాట ఏంటంటే, దేవుడు దావీదుని తన సహోదరుల అందరి ఎదుట అభిషేకించను అనే మాట బైబిల్లో రాయబడి ఉంది. ఆ అభిషేకపు కార్యక్రమం అయిపోయింది. అభిషేకం అంటే త్వరలో కాబోయే రాజుగా సమూయేలు దావీదుని అభిషేకించాడు. అంటే ఒక కాబోయే రాజు దావీదు, ఒక ఆశీర్వదించబడే వ్యక్తి దావీదు, దేవుడు ఒక హెచ్చించబడిన వ్యక్తి ఈ దావీదు, దేవుని ఉద్దేశంలో ఉన్న వ్యక్తి ఈ దావీదు, అభిషేకించబడిన వ్యక్తి, సన్మానించబడిన వ్యక్తి ఈ దావీదు. అయితే అభిషేక కార్యక్రమం అయిపోయిన తర్వాత అతను ఎక్కడున్నాడు తెలుసా అండి? చూపిస్తాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 19వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. సౌలు యెష్షయి యొద్దకు దూతలను పంపి, గొర్రెల యొద్దన నీ కుమారుడైన, ఎక్కడున్నాడంట దావీదు? గొర్రెల యొద్ద. ఎప్పుడున్నాడో చెప్తాను చూడండి. ఇదే అధ్యాయంలో 13వ వచనంలో అతని మీద అభిషేకం జరుగుతోంది. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను. చాలు. 13వ వచనంలో అభిషేక కార్యక్రమం అయిపోద్ది. అయితే 19వ వచనంలో ఆఖరి వచనంలోకి వచ్చేసరికి అతడు ఎక్కడున్నాడంట దావీదు? అంటే ఏ గొర్రెల మంద దగ్గర నుంచి వచ్చి అభిషేకం తీసుకున్నాడో ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళాడంటే దావీదు మళ్ళీ గొర్రెల దగ్గరికి వెళ్ళాడు. అంటే దీన హృదయాన్ని మనం చూస్తాం. మళ్ళీ అదే గొర్రెల్ని మేపుకున్నాడు. మనమైతే ఏం చేస్తామో తెలుసా? అరే నీ కార్యక్రమం అయిపోయింది కదా, గొర్రెల దగ్గరికి వెళ్ళానంటే నేనెవరో తెలుసా నాన్న? నా ఒక రాజే నన్ను, ఒక న్యాయాధిపతి నన్ను అభిషేకించాడు నాన్న, అంతర్జాతీయ సేవకుడు నన్ను అభిషేకించాడు నాన్న, కాబోయే రాజును నాన్న, ఆ గొర్రెలు మనకెందుకు నాన్న, అమ్మేద్దాం నాన్న, గొర్రె 5,000 చొప్పున అమ్మేద్దాం నాన్న. మళ్ళీ ఎందుకు వెళ్తాం ఆ గొర్రెల దగ్గరికి? బట్టలు ఉతికిన తర్వాత మీ ఆయన వాషింగ్ మిషన్ కొనిచ్చాడు, మళ్ళీ బట్టలు ఉతుకుతావా? వెళ్ళి ఉతకవా? అంటే ఒక
అభిషేకించబడిన వ్యక్తి తనకు అంతకుముందు ఏ పని అయితే చేస్తున్నాడో మరలా అదే పనిలోకి వెళ్ళి దీనుడిగా వెళ్ళి తన పని తాను చేసుకుంటున్నాడు. దీన్ని ఏం హృదయం అని అంటారంటే దీన హృదయం అని అంటారు. మరొక సందర్భానికి జ్ఞాపకం చేస్తా. సౌలుకు దెయ్యం పట్టుద్ది. ఆ దెయ్యం వదిలించడానికి దావీదుని పిలిపిస్తాడు. దావీదు చక్కగా వీణ వాయించగలిగిన వాడు. వీణ వాయిస్తే దావీదుకు వర్తమానం వెళ్ళుద్ది. ఏమనంటే, దావీదు, నిన్ను రాజుగారు పిలుస్తున్నారు, నిన్ను ప్రధానమంత్రి గారే పిలుస్తున్నారు అని ఆ రాజు దగ్గరికి, సౌలు రాజు దగ్గరికి దావీదును తీసుకుని వెళ్తారు. రాజు యొక్క అంతఃపురంలోనికి దావీదు వెళ్తాడు. సౌలుకు దెయ్యం పడితే ఆ దెయ్యాన్ని వదిలేస్తాడు వీణ వాయించి. మరి రాజు అంతఃపురంలో అతని అవసరం బట్టి రాజు అతన్ని పిలిపించుకొని అతని చేత వీణ వాయించుకొని ఆ అంతఃపురంలో, రాజు యొక్క అంతఃపురంలో తిరుగుతున్నటువంటి దావీదు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడో బైబిల్లో రాయబడింది. చూడండి, 17వ అధ్యాయం 17వ వచనంలో యెష్షయి తన కుమారుడైన దావీదుని 15వ వచనంలో, దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొద్దకు తిరిగిపోవచ్చు వచ్చుచుండెను. చంద్రబాబు నాయుడు గారిని మనం కలిసామనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని మనం కలిసామనుకోండి, మళ్ళీ గొర్రెలు మేపుతాం వచ్చి, మేపలం, నేను ఎవరినో తెలుసా, ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా అని అంటాం. అయితే దావీదు ఆ అధికారిని కలుసుకున్న తర్వాత కూడా మరలా వచ్చి గొర్రెలు మేపుకుంటున్నాడు. అవసరమైతే వెళ్తున్నాడు, మళ్ళీ వచ్చి గొర్రెలు మేపుతున్నట్లుగా మనం దేవుని వాక్యంలో మనము చూస్తాం. ప్రియులరా, అతని దీన హృదయాన్ని మనం చూస్తాం. 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుందండి. యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడు ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. ఇప్పుడు దావీదు వాళ్ళ నాన్న ఏమిస్తున్నాడు? దావీదు చేతికి క్యారేజ్ ఇస్తున్నాడు. నీ అన్నల క్యారేజ్ ఇచ్చిరా పోరా అని అంటున్నారు. మనం ఆ స్థానంలో ఉంటే ఏమంటాం? నాన్న, మొన్ననే కదా నాన్న నాకు అభిషేక కార్యం జరిగింది, నేను ఎవరిని అనుకుంటున్నావు నాన్న? క్యారేజీలు ఇచ్చే వాళ్ళ కనబడుతున్నా నేను నీ కంటికి? ఇంకొన్ని రోజుల్లో కాబోయే రాజుని, ఈ దేశాన్ని పరిపాలించబోయే రాజుని మనమైతే అట్టాగే అంటాం. కానీ దావీదు క్యారేజీలు ఇస్తున్నాడు. వెళ్ళి తన సహోదరుల ఎదుట అభిషేకం జరిగినా తన సహోదరులకు భయపడి ఆ దండులో పక్కకి వెళ్ళిపోతాడు. అతని దీన హృదయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. బైబిల్లో మొర్దెకై అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ రాజ్యాన్ని పరిపాలించే ఆ రాజుకి ఒక రోజున నిద్ర పట్టదు. సాధారణంగా మనకు నిద్ర పట్టకపోతే మనం ఏం చేస్తామనంటే, ఒకసారి అంటే ఒక ఆవిడ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నిద్ర పట్టట్లేదండి, ఏం చేయమంటావు అని నన్ను అడిగిందంట. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, బైబిల్ చదువమ్మా, బాగా నిద్ర వచ్చుద్ది అన్నాడంట. నిజమేనండి, నిద్ర పట్టకపోతే కూర్చొని బైబిల్ చదవండి, నిద్ర రాకపోతే అప్పుడు వచ్చి నన్ను అడగండి వచ్చేవారం. కొంతమందికి వాక్యం అంటే నిద్ర, ప్రార్థన అంటే నిద్ర. ప్రియులరా, అయితే ఆ రాజుకు కూడా నిద్ర పట్టకపోతే మనమైతే టీవీ చూస్తాం, న్యూస్ పేపర్ చదువుతాం. ఆ రోజుల్లో టీవీలో న్యూస్ పేపర్ లేవు కాబట్టి వాళ్ళు గ్రంథాలు చదువుతారు, ఏదైనా సమాచారాన్ని తెలుసుకుంటారు. సమాచార గ్రంథాన్ని రాజు తెప్పించాడు. అందులో ఆ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది అని అంటే, మొర్దెకై రాజు ప్రాణాలను కాపాడెను, సహాయం చేస్తున్న ఆ గ్రంథంలో రాయబడి ఉంటుంది. అప్పుడు హామానుని పిలిచి, నువ్వు మొర్దెకై దగ్గరికి వెళ్ళి అతని గణపరచు, అతని చేతికి ఖడ్గమి, రాజు ఖడ్గమి, అతనికి రాజవస్త్రాలు ధరింపజేయి, అతన్ని రాజుకి గుర్రం ఎక్కించు, అతని రాజు వీధుల్లో నడిపించు, అతనికి జైలు కొట్టించు అని చెప్పి అతనికి ఒక్క పెద్ద సన్మానం కార్యక్రమము ఆ రాజు మొర్దెకైకి చేస్తాడు. అది అయిపోయిన తర్వాత బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? మొర్దెకై మరలా వచ్చి ఆ రాజు గుమ్మం దగ్గర వాచ్మెన్గా కూర్చుండెను. దేనికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. దీన్ని ఏ హృదయం అంటారండి? దీన హృదయం. మరి హృదయం నీకుందా? బైబిల్లో ఆ హృదయానికి దావీదే చెప్తున్నాడు సాక్షి. 131వ కీర్తన 1వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 131వ కీర్తన 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. యెహోవా
నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీద చూచినవి కావు. నాకు అందని వాటందైనను గొప్ప వాటందైనను నేను అభ్యాసము చేసుకొనటలేదు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. దావీదు మాట్లాడుతున్నాడు దేవునితోటి, ప్రభువా నా హృదయం అహంకారం కలిగినది కాదు. అంటే దావీదు హృదయం ఏ హృదయం అంటే, దేవుడు అహంకారులను ఎదిరించి ఎవరికి కృపను అనుగ్రహిస్తాడంట? దీనులకు. ఆ దీన హృదయమే ఈ దావీదుదే. ప్రియులారా, ఈ దీన హృదయం మనకుందా? తగ్గించుకునే హృదయం మనకుందా? మన స్థానం ఏంటో మనం తెలుసుకునే హృదయం మనకుందా? ఒకవేళ మనల్ని ఎవరన్నా ఎగతాళి చేస్తున్నా మన హృదయానికి చెప్పుకునేటువంటి ఆ హృదయం మనకుందా? అతిశయించని హృదయం, అహంకారం చూపని హృదయం, డాంబికత్వం చూపని హృదయం, తను తాను హెచ్చించుకొనని హృదయం, ఒక దీన హృదయం దావీదుకున్నట్లుగా మనం చూస్తాం. దావీదు హృదయం దీన హృదయం లాగా మనకు కనబడతా ఉంది. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆ హృదయాన్ని మనం చూస్తున్నాం, ఆ హృదయం లోపల మనం తిరుగుదాం. దావీదు హృదయాన్ని అతడు ఎందుకు హృదయానుసారుడయ్యాడో మనం చూద్దాం. ప్రియులరా, మరొక లక్షణాన్ని నేను ముందర పెడతాను, నేను చెప్తాను, అందరూ పలకండి. దావీదు హృదయం దయగల హృదయం. ఏ హృదయం అండి దావీదుది? దయగల హృదయం. ఎవరి పట్ల దయ చూపిస్తాడు దావీదు? అందరి పట్ల దయ చూపిస్తాడు, అందరి పట్ల ప్రేమ చూపిస్తాడు, అందరి పట్ల జాలి కనికరాన్ని చూపిస్తాడు. అతని హృదయమే దయగల హృదయం. మొట్టమొదటిగా ఒక్కొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అతను ఎవరి పట్ల దయ చూపించాడు చూపిస్తాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 3వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 3వ వచ్చిన భాగంలో, తర్వాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయునది నాకు తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి, దావీదు రాజు కాబోతున్నాడు అని ఆ సౌలుకు అర్థమైనప్పుడు సౌలు దావీదుని చంపుదామని తిరుగులాడుతున్నాడు. దావీదుని అన్ని చోట్ల వెతుకుతున్నాడు. అలాగే దావీదు సొంతూరులో కూడా, బెత్లెహేములో కూడా సౌలు వెతికిస్తున్నాడు. ఈ విషయం తన సహోదరులకు తెలిసి వాళ్ళు కూడా పారిపోతారు. వాళ్ళు కూడా దావీదు దగ్గరికి వస్తారు. దావీదు ఇంటి వారు కూడా దావీదు దగ్గరికి వస్తారు. అలా దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు తల్లిదండ్రులు కూడా దావీదు దగ్గరికి వస్తారు. ప్రియులరా, అప్పుడు దావీదు తన తల్లిదండ్రులను తీసుకొని మోయాబు రాజు దగ్గరికి వెళ్ళి ఇలా మనవి చేస్తాడు, రాజా, నేను కొండల్లో గుహల్లో తిరుగుతున్నాను, నా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నవారు, దయచేసి నీ దగ్గర ఉంచు రాజా కొన్నాళ్ళు అని చెప్పి తన తల్లిదండ్రుల పట్ల దావీదు దయ చూపిస్తున్నాడు. ప్రియులరా, తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, తల్లిదండ్రుల మీద బాధ్యత తీసుకుంటున్నాడు. పెద్దోడు చూడాలే, చిన్నోడు చూడాలే, ఇంకా 7 మంది ఉన్నాడులే, ఆ 7 మందిలో ఎవడో ఒకడు చూస్తాడులే, వాడెందుకు చూడ్డు, మొదటోడు ఎందుకు చూడ్డు, రెండో వాడు ఎందుకు చూడ్డు, మూడో వాడు ఎందుకు చూడ్డు, 4వ వాడు ఎందుకు చూడ్డు, 5వ వాడు ఎందుకు చూడ్డు అని వంతులేలా దావీదు తన బాధ్యత ప్రకారంగా దావీదు తన తల్లిదండ్రుల పట్ల దయగలిగిన హృదయం కలిగిన వాడు దావీదు. ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను. ఒక సహోదరుడు ఇలా చెప్తున్నాడు, అన్నా నా తల్లిదండ్రులను చూడాలనే ఉందన్నా, కానీ నన్ను చూసేవాడే ఎవడు లేడన్నా, నా పరిస్థితే బాగలేదన్నా, చాలని జీతం అన్నా, నాకే ఎన్నో అప్పులు ఉన్నాయన్నా, నాకే ఎన్నో తెప్పలున్నాయన్నా, ఆ ముసలోళ్ళని నేనెక్కడ చూడనన్నా అని అంటున్నాడు. ఎక్కడ దావీదు రాజా? తరం వడుచున్నవాడు, దిక్కులేనోడు, కొండల్లో గుహల్లో తిరుగుతున్నాడు. అయినప్పటికీ, తాను శ్రమలో ఉన్నప్పటికీ దావీదు హృదయం దయగలిగిన హృదయం. తన తల్లిదండ్రుల పట్ల బాధ్యత తీసుకొని ఆ రాజు దగ్గరికి వెళ్ళి వింటున్నాడు. అందుకని దేవుని హృదయానుసారి ఇది దేవునికి కూడా ఉందండి. మొదటిగా ఆ దీన హృదయం దేవునికి ఉంది. అందుని బట్టి యేసు ప్రభువు అంటున్నాడు, నేను దీన మనసు కలవాడను, నా యొద్దకు వచ్చి, నేను సాత్వికుడును, దీన్ని కనుక నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడి అని అంటున్నాడు. ఆ యేసు ప్రభు హృదయం దావీదు హృదయం. యేసు ప్రభు ఆయన ఆ సిలువలో, అమ్మా ఇదిగో నీ కుమారుడు
ఆ సహోదరుని చూసి ఇదిగోని తల్లి అని అప్పచెప్తున్నాడు. దయగలిగిన హృదయం ప్రభువుది తల్లిదండ్రుల పట్ల. అలాగే దావీదుది కూడా దయగలిగిన హృదయం తన తల్లిదండ్రుల పట్ల. దయగలిగిన హృదయాన్ని మనము చూస్తున్నామండి ప్రియులరా. దావీదు దయగలిగిన హృదయంగా మనం చూస్తున్నాం. తల్లిదండ్రుల పట్ల దయగలిగిన హృదయంగా మనం చూస్తున్నాం. ఈ రోజున చాలా హృదయాలు కఠినమైపోయినాయి. చాలా హృదయాలు ఆ తల్లిదండ్రుల పట్ల చాలా వ్యతిరేకంగా ఉండిపోయాడు. ఈ రోజున చాలా హృదయాలు కఠినమైపోయినాయి. తల్లిదండ్రుల పట్ల దయలేని హృదయాలని మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దావీదు హృదయం దయగలిగిన హృదయం. దేవుడు దయగలిగిన వాడి మీద దయ చూపెత్తాడు. నీ హృదయం ఏమో కఠినంగా ఉంటుంది. దావీదులాగా ఆశీర్వదించు ప్రభు అని ఎందుకు ఆశీర్వదిస్తాడు? తల్లిదండ్రులు చూడవు, అత్తమామలు చూడవు, అత్తకు ఒక అన్నం పెట్టవు, ఎందుకు దేవుడు ఆశీర్వదిస్తాడు? ప్రియులరా, దావీదు హృదయంలాగా నీ హృదయం ఉంటే ఖచ్చితంగా దావీదును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. దావీదు హృదయం దయగలిగిన హృదయంగా మనకు కనబడతా ఉంది. దావీదు హృదయము తన భార్య పట్ల కూడా దయగలిగిన హృదయం. దావీదు భార్య, తను మొట్టమొదట పెళ్లి చేసుకున్న భార్య పేరేంటో చెప్తారా అండి? మీకాల్. సౌలు కుమార్తె మీకాలని దావీదు వివాహం చేసుకుంటాడు. అయితే పారిపోయిన సందర్భంలో మీకాలుకి మరొక పెళ్లి చేస్తాడు సౌలు వాళ్ళ నాన్న. అయితే తర్వాత సౌలు చనిపోయిన తర్వాత, ఇంకా దావీదు రాజు అయిన తర్వాత, ఈ దావీదుకి ఎంతమంది భార్యలున్నా ఉపపత్నులున్నా మీకాలు మీద దయ చూపించి మీకాలుని అక్కడెక్కడో పల్లెటూరులో ఉండడం ఏంటి, నా భార్య అక్కడెక్కడో కష్టాల్లో శ్రమల్లో ఉండడం ఏంటి, ఎవరి దగ్గర ఉండడం ఏంటి అని చెప్పి మరలా చేర్చుకున్నాడు, మరలా అంతఃపురంలోనికి తెచ్చుకున్నాడు. తన భార్య పట్ల దయగలిగిన హృదయంగా మనము చూస్తున్నాం ప్రియులరా. అలాగే దావీదుకి ఒక స్నేహితుడు ఉంటాడండి, అతని పేరు యోనాతాను. అతను కూడా చనిపోతే అతను కుమారుడైన ఈ మెఫీబోషెతుని అంతఃపురంలోనికి తెప్పించుకుంటాడు. తన స్నేహితుల పట్ల దయగలిగిన దావీదుని మనం చూస్తాం ప్రియులరా. దావీదులో ఈ పగలు, కక్షలు, ప్రతీకారం ఇట్లాంటివి ఏం కనపడో, అతనిలో ఏ హృదయం కనబడుతుంది అని అంటే దయగలిగిన హృదయం మనకు కనబడుతోంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియులరా, అతనిది దయగలిగిన హృదయం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. మూడవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. అతని హృదయం ఏ హృదయం అని అంటే, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 5వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 5వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంటుంది. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనస్సున నొచ్చెను. నేను ఈ మాట చెప్తాను, అందరూ చెప్పండి. దావీదు హృదయం నొచ్చుకునే హృదయం. నొచ్చుకునే హృదయం అంటే ఏదన్నా తప్పు చేస్తే, ఏదన్నా అనరాని మాట అంటే, అర్రే నేను అనవసరంగా అన్నానే, కరెక్ట్గా చెప్పింది అమ్మాయి. తనలో తాను ఆ హృదయం గుచ్చుతూ ఉంటుంది. అనకపోయింటే బాగుండే, నేను పలాని చేయకపోతే బాగుండనే, అనవసరంగా ఆయన అన్నానే, అనవసరంగా ఆమెను అన్నానే. నొచ్చుకునే హృదయం ఆ హృదయం. కొంతమంది అట్టగుంటారంటేనండి, అనేసిన తర్వాత ఎందుకురా నాయన అట్టాగన్నావు అని అంటే వాడిని అట్టాగే అనాలరే అంట. అది ఏ హృదయం? బండవారిపోయిన హృదయం, కఠినమైన హృదయం, వాతవేయబడిన హృదయం, కనికరం లేని హృదయం. ఈ హృదయం నీకుందా? నా భర్తని పలాని మాట అన్నానే, పలాని మాట నేను అన్నాను, నా భర్తని నేను అన్నాను అనకుండా ఉండాల్సింది. ఎప్పుడన్నా నీ హృదయం నీతో అనిందా? నా భార్యని నేను పలాని మాట అన్నాను, నా భార్యని నేను ఇలా అనకుండా ఉండాల్సింది అనే ఆ హృదయం నీకుందా? ప్రియులరు, ఇక్కడ అభిషేకించబడిన సౌలు దావీదు ముందున్నాడు. దావీదు చేతికి ఒకసారి సౌలు దొరికిపోతాడు. దొరికిపోతే దావీదు సౌలు యొక్క పై వస్త్రాన్ని కోసి, కేవలం వస్త్రాన్ని కోసి వెళ్ళి బాధపడతాడు. నేను అనవసరంగా సౌలు వస్త్రాన్ని కోసానే అని నొచ్చుకుంటాడు. కొంతమంది ఉంటారండి నర్రూప రాక్షసులు, గుండెల్నే కోస్తారు, నొచ్చుకోరు. వస్త్రాన్ని కోసినందుకే నొచ్చుకున్నాడు, కానీ చాలా మంది ఏం కోస్తున్నారు? హృదయాల్ని కోసేస్తున్నారు, హృదయాల్ని నరికేస్తున్నారు, అయినా నొచ్చుకోరు.
మంచి మనస్సాక్షి అంటే అర్థం ఏంటంటే, చిన్న తప్పు చేసినా నీ హృదయం నిన్ను గద్దిస్తుంది. నీ హృదయంలో నువ్వు బాధపడతావు, అర్రే అనవసరంగా అలాగన్నానే, హృదయం నొచ్చుకుంటాను. ఇక్కడ మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి, ఇది మనందరికీ చాలా జాగ్రత్తగా గమనించాలి. దావీదు హృదయము ఎవరి పట్ల నొచ్చుకుంది అని అంటే, ఒక అభిషేకించబడిన సౌలు దగ్గర దావీదు హృదయం నొచ్చుకుంది. ప్రియులరా, హృదయము ఏమవ్వాలంటండి? నొచ్చుకోవాలి. పాస్టర్ గారికి నీళ్ళు ఇవ్వకపోయినా పర్లేదమ్మా, నీళ్లు చల్లకూడదు. దేనికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. కాబట్టి దావీదు హృదయం నొచ్చుకుంటుంది. దావీదు హృదయం అతన్ని మనస్సాక్షిని గద్దిస్తూ ఉంది. అయ్యో, నేను అభిషేకించబడిన వాణిని, నేను ఆ వస్త్రాన్ని కోసానే అని. నొచ్చుకునే హృదయం నీకుందా? అందరి పట్ల, పాస్టర్ గారి పట్ల కానీ, నీ భర్త పట్ల కానీ, నీ భార్య పట్ల కానీ, లేదా నీ సహోదరుల పట్ల కానీ, నేను పలాన్ని వాళ్ళ పట్ల నేను పలాన్ని చేసిన హృదయం నొచ్చుకుంటుందా? అదే ఆ నొచ్చుకుంటే నీ హృదయము దావీదు హృదయమే. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. దావీదు హృదయం ఏ హృదయం? ఒక 5 నిమిషాలు ముగించేస్తున్నాను, జాగ్రత్తగా గమనించాను. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 17వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 17వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నేను ఈ మాట చెప్తాను, అందరూ చెప్దామండి. దావీదు హృదయం విరిగి నలిగిన హృదయం. ఏ హృదయం అంటే దావీదుది? విరిగి నలిగిన హృదయం. దావీదు పాపం చేస్తాడు కదా, ఆ పాపానికి దావీదు హృదయం మనకు అందరికీ సరిపోయే హృదయం ఇది. పేదరికంలో ఉన్నావా? గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని చూడు. శ్రమల్లో ఉన్నావా? అరణ్యంలో తిరుగులాడుతున్న దావీదుని చూడు. పాపం చేసి పడిపోయావా? పశ్చాత్తాపడుతున్న దావీదుని చూడు. సింహాసనం మీద కూర్చున్నావా? దీనుడైన దావీదుని చూడు. నీకు అన్ని పరిస్థితుల్లో దావీదు నీకు సరిపోయేవాడు. అతని హృదయము నీకు కరెక్ట్గా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రియులరా, దావీదు హృదయం విరిగి నలిగిన హృదయం, పశ్చాత్తాపడే హృదయం. దావీదు హృదయానికి ఉన్న మరొక లక్షణం ఏంటంటే, కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 3వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 27వ కీర్తన 3వ వచనంలో, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నేను ఈ మాట చెప్తాను, అందరూ చెప్పండి. దావీదు హృదయం భయపడని హృదయం. దావీదు హృదయం భయపడని హృదయం అండి. దేవుని బిడ్డలు ఎప్పుడు ధైర్యంగా ఉంటారు. దావీదు అక్కడ భయపడలా. సింహాన్ని చూసి భయపడ్డాడా? భయపడలా. ఎలుగుబంటిని చూసి భయపడ్డాడా? భయపడలా. గొల్యాతుని చూసి భయపడ్డాడా? భయపడలా. ప్రియులరా, అంటే ఈ దావీదు హృదయం ఎటువంటి హృదయం అని అంటే, అతనిది భయపడని హృదయం. ఒక సమస్యను నువ్వు చూసినప్పుడు ఈ హృదయం నీకు ఉండాలి, ఈ భయపడిన హృదయం నీకు ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు హృదయానికి ఉన్న మరొక లక్షణాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 29వ అధ్యాయము 4వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనంలో, గదుల గోడల రేకుమూతకును బంగారుపు పనికిని బంగారమును, వెండి పనికిని వెండిని పని చేయువారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీర్ బంగారమును, 14,000 మనుగుల పుటం వేయబడిన వెండిని ఇచ్చుచున్నా. చాలా జాగ్రత్తగా గమనించండి. ముగింపులోకి వచ్చేస్తాం, ఒక్క 2 నిమిషాలు. నేను ఈ మాట చెప్తాను, అందరూ పలకండి. దావీదు హృదయం ఇచ్చే హృదయం. ఎవరికి ఇచ్చే హృదయం? దేవునికి ఇస్తాడు, అందరికీ ఇస్తాడు. ఇచ్చే హృదయం దావీదు. దావీదు హృదయంలో ఒక ఆలయం కట్టాలి అనేటువంటి ఒక తపన అతని హృదయంలో ఉంది. అప్పుడు దావీదు ఏం చేశాడనంటే, డబ్బులన్నీ దాచిపెట్టడం, బంగారం రూపంలోను, వెండి రూపంలోను, ఇనుము రూపంలోను దాచిపెట్టడం మొదలుపెట్టాడు. అతడు ఎంత దాచిపెట్టాడని చెప్తున్నాడు అని అంటే, అదే వచనంలో నేను చదివాను కదా, దాంట్లో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 6,000 మనుగుల బంగారాన్ని దాచిపెట్టాడంటే. బైబిల్ పండితులు దీన్ని ఎలా కన్వర్ట్ చేశారంటే, అంటే దీన్ని కొలత వేసిన తర్వాత వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, 6,000 మనుగుల బంగారాన్ని దేవాలయానికి దావీదు దాచిపెట్టాడు. 6,000 మనుగులు అంటే 102 టన్నుల బంగారాన్ని
దావీదు మందిరం కోసం సమకూర్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. అలాగే దావీదు 14,000 మణుగుల వెండిని పోగు చేశాడు. 14,000 మణుగుల వెండి అంటే 200 టన్నుల వెండిని మందిరం కొరకు పోగు చేశాడు. అదేగాక తన సొంత ఖర్చుని, తన సొంత డబ్బుని దావీదు పోగు చేశాడు. ఎంత పోగు చేసిన దావీదు మనోపూర్వకంగా నేను ఇస్తున్నానని దావీదు ఇచ్చే హృదయాన్ని దావీదులో మనం చూస్తాం. కొంతమందికి ఇవ్వడం తెలియదు, కొంతమందికి ఇచ్చే హృదయం లేదు. ఇచ్చే హృదయం వచ్చిందా పాస్టర్ గారే షాక్ అయిపోతారు. ఒకసారి ఏంటండి, రాజారావు అనే ఆయనకంట, ఎవరికి వింటున్నారు నా మాటలు, రాజారావు గారికంట 10 లక్షల లాటరీ తగిలిందంట. లాటరీ కొనుక్కున్నాడంట, 10 లక్షల లాటరీ తగిలిందంట. ఈ విషయం చెప్తే ఆయన పాపం హార్ట్ పేషెంట్ అంట, గుండెపోటు వస్తుందని వాళ్ళ ఇంటి వాళ్ళు ఏం చేశారంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు రాజారావు గారికి 10 లక్షల లాటరీ తగిలిందండి, మీరే ఎట్టొకట్ట తెలివిగా జ్ఞానంతో ఆయనకి చెప్పాలండి అని చెప్తే, అప్పుడు పాస్టర్ గారు అనంటే మీరేం కంగారు పడమాకండి నేను చూసుకుంటాను అని రాజారావు దగ్గరికి వెళ్ళి, రాజారావు నిన్ను ఒకటి అడగాలయ్యా అని అన్నాడంట. అప్పుడు ఆయన అంట, పాస్టర్ గారు అడగండి అని అన్నాడంట. ఏం లేదు రాజారావు, నీకు ఒకవేళ 10 లక్షల లాటరీ తగిలిందనుకో, ఆ డబ్బుతో ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అన్నాడంట. అప్పుడు రాజారావు అన్నానంట, మీకన్నా నాకు ఎక్కువ ఎవరున్నారు పాస్టర్ గారు, అందులో సగం మీకేగా ఇచ్చేది అన్నాడంట. దబ్బని వెంటనే కింద పడిపోయాడంట. ఎవరు? పాస్టర్ గారికి వచ్చింది గుండెపోటు. ఆయన షాక్ అయిపోయాడు. అంటే చాలామందికి ఏ హృదయం లేదు, ఇచ్చే హృదయం లేదు. ప్రియులరా, ఇచ్చే హృదయాన్ని దావీదు మనకు చూపిస్తున్నాడండి. ప్రియులరా, దావీదు హృదయము ఇచ్చే హృదయంగా మనకు కనబడుతుంది. ఆఖరి మాట చెప్పి ముగించేస్తున్నాం చూడండి. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం, 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచ్చిన భాగంలో అతని హృదయాన్ని మనము చూస్తున్నాం. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థం కాకపోయాను. నేను చెప్పిన మాట అందరూ చెప్పండి. దావీదు హృదయం యథార్థ హృదయం. దావీదు హృదయం యథార్థ హృదయం అండి. ఇక్కడ సొలొమోనుకి దావీదు దేవుడు కంపేర్ చేస్తున్నాడు. దావీదు కంటే సొలొమోను జ్ఞానం కలిగిన వాడు, దావీదు కంటే సొలొమోను ఐశ్వర్యవంతుడు. దావీదు మందిరాన్ని కట్టలేదు కానీ సొలొమోను మందిరాన్ని కట్టినాడు. అయితే సొలొమోను హృదయం సరిగా లేదంట, దావీదు హృదయం యథార్థంగా ఉందంట. నువ్వు అందరూ మెచ్చుకొని, అందరి చేత పొగడబడి, అందరి చేత జ్ఞానవంతుడు అనిపించుకున్న సొలొమోనువా, జ్ఞానం లేకపోయినా, మందిరం కట్టకపోయినా, లేదంటే డబ్బు లేకపోయినా దావీదు హృదయం వంటి వాడివా? ఏం కావాలి? సొలొమోను ఆలయం కావాలా? సొలొమోను ఐశ్వర్యం కావాలా? సొలొమోను జ్ఞానం కావాలా? లేదంటే దావీదు హృదయం కావాలా? దేవుడు దేని కోరుకుంటున్నాడు అని అంటే ఆయన హృదయాన్ని కోరుకుంటున్నాడు. మనం ఏం చేయాల్సిన అవసరంలా, మన హృదయం చక్కగా ఉంటే చాలు, దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియులరా, దావీదుకి దేవుడు మంచి బిరుదునిస్తున్నాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు నేను కలిగి ఉన్నాను అనగా హృదయానుసారుడు. ఏ మ్యాన్ డియర్ టు మై హార్ట్. నా హృదయానికి ప్రియమైన వాడు దావీదని దేవుడు దావీదుకి సాక్ష్యం ఇస్తున్నాడండి. ప్రియులారా, అతని హృదయాన్ని మనం చూస్తున్నాం. అతని హృదయం దీన హృదయం అండి. మరి ఆ దీన హృదయం నీ హృదయానికి ఉందా? అతని హృదయం దయగలిగిన హృదయం అండి. ఆ దయగలిగిన హృదయం నీకుందా? దావీదు హృదయము నొచ్చుకునే హృదయం అండి. చిన్న తప్పు చేస్తే నీ హృదయం నిన్ను నొచ్చుతుందా? బాధ నీలో కలుగుతుందా? దావీదు హృదయము విరిగి నలిగిపోయిన హృదయం అండి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ పాపాన్ని గురించి నువ్వు నలిగిపోతున్నావా? దావీదు హృదయం భయపడిన హృదయం అండి. సమస్యకు భయపడిన హృదయం నీకుందా? దావీదు హృదయము మందిరానికి ఇచ్చే హృదయం అండి. ఇచ్చే వెదజల్లే హృదయం నీకుందా? దావీదు హృదయం యథార్థమైన హృదయం అండి. యథార్థమైన హృదయం నీకుందా? దేవా, నా హృదయాన్ని పరిశోధించు అని నువ్వు చెప్పగలవా?
ప్రియులరా, దావీదుకు దేవుడు చక్కని బెదిరిస్తున్నాడు. అతడు నా హృదయానుసారుడు, నా హృదయం వంటి హృదయం కలిగిన వాడు దావీదు. అట్లాంటి హృదయాలు ఉండవు, కానీ అందరికి ఏం కోరికలు ఉంటాయి? ఏం ప్రార్థన చేస్తారండి? దావీదుని ఆశీర్వదించావు కదా ప్రభువా, నన్ను కూడా ఆశీర్వదించే ప్రభువా, నువ్వు దావీదులాగా ఉండమ్మా, దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. దేనికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. కాబట్టి మనం దావీదులాగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం, దావీదు వలె ఆశీర్వదించబడదాం. అట్టి హృదయాన్ని ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయను గాక. ఆమేన్, ఆమేన్.